నమస్కారం. పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. గచ్చిబౌలి భూముల వివాదంపై పీఎం మోడీ సంచలన వ్యాఖ్యలు. తాడికొండలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. టీడీపీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తోంది. వైసీపీ నేత రోజా సెల్వమణి. తిరుమల శ్రీవారి సేవలో పవన్ సతీమణి అన్నా లెజినోవా. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణలోని గచ్చిబౌలి భూముల వివాదంపై ప్రధాని మోడీ స్పందించారు. ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతున్నారని మండిపడ్డారు. అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ బిజీగా ఉందని, మేం పర్యావరణాన్ని కాపాడుతుంటే వాళ్ళు అటవీ సంపదను సర్వనాశనం చేస్తున్నారు, గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేశారని మోడీ అన్నారు. हमारे लिए राजनीति सत्ता सुख का नहीं, सेवा का माध्यम है. जनता की भी सेवा का माध्यम और देश की सेवा का भी माध्यम. इसलिए भाजपा जो कहती है उसे डंके की चोट पर करती भी है. हरियाणा में तीसरी बार सरकार बनने के बाद हम लगातार आपसे किए वायदे पूरे कर रहे हैं. लेकिन कांग्रेस शासित राज्यों में क्या हो रहा है? जनता से पूरा विश्वासघात. पड़ोस में देखिए, हिमाचल में जनता कितनी परेशान है. विकास के, जन कल्याण के सारे काम ठप पड़े हैं. कर्नाटका में बिजली से लेकर दूध तक, बस किराए से लेकर बीज तक हर चीज महंगी हो रही है. मैं सोशल मीडिया पर देख रहा था, कर्नाटका में कांग्रेस सरकार ने जो महंगाई बढ़ाई है, भांति भांति के टैक्स लगाए हैं. सोशल मीडिया में लोगों ने बड़ा आर्टिकुलेट किया है और उन्होंने कहा है, और ए टू जेड पूरी एबीसीडी और हर अक्षर के साथ कैसे कैसे उन्होंने टैक्स बढ़ाए, उसका ए टू जेड पूरा लिस्ट बना करके ये कर्नाटक की कांग्रेस सरकार की पोल खोल के रखी है. खुद वहां के मुख्यमंत्री के करीबी कहते हैं कि कांग्रेस ने कर्नाटका को करप्शन में नंबर 1 बना दिया. साथियों, तेलंगाना की कांग्रेस सरकार भी जनता से किए वादे भूल गई है. చరిత్రలో ఎప్పుడూ లేని సంక్షేమ పథకాలను ఏపీలో అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. గత వైసీపీ పాలకులు అమరావతిని ఎడారి అన్నారని మండిపడ్డారు. రాజధానిని ధ్వంసం చేసి పైశాచిక ఆనందం పొందారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రాకతో ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి నెల మీటింగులు పెట్టాం. గ్రామాల్లో అధికార యంత్రాంగాన్ని పంపించాం, ఎస్ఐని పంపించాం, తహసీల్దార్ని పంపించాం, కలెక్టర్ని వెళ్ళమన్నాను. ఎక్కడ కూడా దాడులు చేయడానికి వీలు లేదు. దళితుల హక్కులు కాపాడమని ఆదేశాలు ఇచ్చాను. అలాంటి చేసిన తర్వాత ఈ రోజు నాకు ఎక్కడా కంప్లైంట్ రావడం లేదు. ఈ రోజు నేను కూడా ఎస్సీ కుటుంబంలో కూర్చొని వాళ్ళు చేసిన పలహారం తీసుకొని వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఇది ఒక మెసేజ్.
ఎందుకు చెప్తున్నానంటే మనలో కూడా మానవత్వం ఉండాలి. మనుషులందరూ సమానమే. ఇప్పుడు ఒక అమ్మాయిని చూశారు, రత్నలత, ఆస్ట్రేలియాలో చదువుకొని ఆడ ఉద్యోగం వచ్చింది. ఆ అమ్మాయిని చూస్తే అందరి పిల్లలతో సమానంగా ముందుకు పోయింది. ఇంకో పక్క అనిల్ చూశారు, కెనడాలో ఉద్యోగం చేస్తున్నాడు, 60-70 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు అతన్ని అక్కడ ఎస్సీగా ఎవరు చూడరు. ఇక్కడ అనాగరిక ప్రపంచంలో ఒకప్పుడు ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ రూపుమాపాం. ఇంకో పక్క ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు, మొన్న ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తే 94% రిజల్ట్స్ వచ్చింది సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ నుంచి, రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి. అంటే దీని ఉద్దేశం ఏంటి? ఎస్సీ పిల్లల్లో తెలివితేటలు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి పిల్లల్ని చదివించాలని నిర్ణయం చేసింది ఎన్టీ రామారావు గారు చేశారు. రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. వీళ్ళు మట్టిలో మాణిక్యాలు. ఈ పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని శాసిస్తారనే ఉద్దేశంతో రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. నేను కూడా ఆలోచిస్తున్నా, అనేక ప్రయత్నాలు చేశా. మళ్ళీ మీ అందరికి హామీ ఇస్తున్నాను, భవిష్యత్తులో ఎస్సీ పిల్లలందరూ చదువుకునేట్టుగా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి వాళ్ళ జీవితాలను మార్చే పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. ఒక్కసారి ఆ ఇద్దరి పిల్లలను చూశారు, ఆ ఇద్దరి పిల్లలకి చదివించాం. సరైన సమయంలో నేను ఒక 10 లక్షలు ఇచ్చాను. రత్నలత తండ్రి ఇక్కడ ఎంత ఆనందం పడ్డాడంటే భావోద్వేగం చూశారు. మీరు నా కూతుర్ని చదివించలేకపోయాను, సరైన సమయంలో మీరు 10 లక్షలు ఇచ్చారు. ఆపద్ బాంధవుడిగా, మార్గదర్శకుడిగా ఆదుకున్నారు. ఇప్పుడు నా కూతురు జీవితం బాగుపడింది, ఆ అమ్మాయి నన్ను చూసుకుంటుందని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. ఆనంద బాష్పాలుగా వచ్చాయి. అది చూసినప్పుడు నా జీవితం చరితార్థం అనుకుంటున్నా, ఆనందపడుతున్నా. ఇలాంటి పనులు చేసినప్పుడు ఉండే తృప్తి సమాజంలో దేని మీద రాదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. తనకు మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన మాట్లాడుతూ, జానారెడ్డి వంటి వారు ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారు. నేను అడుక్కునే స్థితిలో ఎప్పుడూ ఉండను. మంత్రి పదవి అడుక్కుంటే వచ్చేది కాదు. జానారెడ్డి 30 ఏళ్ల పాటు మంత్రి పదవి అనుభవించారు. రంగారెడ్డి హైదరాబాద్కు పదవి ఇవ్వాలని ఇప్పుడు గుర్తుకొచ్చిందా అని అసహనం వ్యక్తం చేశారు. పార్లమెంట్లకు ఇన్ఛార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే, నాకే ధైర్యం లేకపోతే, నాకే మంచి పేరు లేకపోతే, నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టింది నన్ను? అన్ని తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి భువనగిరికి ఎందుకు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ పెట్టిండ్రు? అంటే గెలిపించే సత్తా ఉంది, ప్రజల్లోకి పోతానే కదా. మరి ఇచ్చిన వాటిని నిలబెట్టుకునే బాధ్యత ఎవరిది? మీరు ఇన్ఛార్జ్ పెడితే గెలిపించి ఇచ్చినవా లేదా సీటు? ఎవరిచ్చిండ్రు? ఆదిలాబాద్ గెలిచిందా? మహబూబ్ నగర్ గెలిచిందా? సికింద్రాబాద్ గెలిచిందా? మల్కాజ్గిరి గెలిచిందా? మేదక్ గెలిచిందా? కరీంనగర్ గెలిచిందా? ఈ మంత్రులను ఎక్కడ పోయిండ్రు? మరి ఎక్కడ? నేను అడిగేది ఓ దయా దాక్షిణ్యాల మీద మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తలేము. నిజంగా పార్టీ బతకాలంటే, ప్రభుత్వం మంచి పేరు తేవాలంటే, నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం, పార్టీ కోసం, ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం. ఈ పైరవికారాన్ని పక్కన పెట్టాలి, పైరవికారాన్ని పక్కన పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా కావాలి. ఒక యువకుల్ని ప్రోత్సహించాలి, పార్టీ కోసం కష్టపడే వాళ్ళని, మానవత్వంతో పనిచేసి ప్రజలతో మమేకమై, కార్యకర్తలతో మమేకమై, అవసరమైతే డి అంటే డి అని కొట్లాడే శక్తి ఉన్న వాళ్ళని అధికారం ఇస్తే అప్పుడు ప్రజలు సంతోషిస్తారు, పార్టీకి లాభం అవుతుంది. దానిలో కూడా దానం ఇస్తే పదవి వస్తే కొట్లాడతారా? కేసీఆర్ అనే వ్యక్తిని గద్దె దింపేదాకా నిద్రపోను అని చెప్పి పార్టీ మారి బీజేపీలో ఉన్నా సరే తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే నేను మళ్ళా వెనకడుగు వేసి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి గద్దె దింపినా లేదా? అంటే ఒక ప్రజాస్వామ్యాన్ని కూని చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి. ఎన్ని తరాలు మారినా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు చేయాల్సిందేనని మాజీ మంత్రి రోజా నొక్కి చెప్పారు. గత 5 సంవత్సరాలుగా మాజీ సీఎం వైఎస్ జగన్ అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకొని రాజ్యాంగాన్ని అమలు చేశారని ఆమె పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా రోజా మాట్లాడుతూ, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా తమ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని విమర్శించారు. ఈరోజు మన దేశం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉంది అంటే అందుకు ప్రధాన కారకుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకరు. ఈ దేశం లౌకిక దేశంగా
అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వారు కలిసిమెలిసి సంతోషంగా ఉండగలుగుతున్నారు అంటే దానికి కారణం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం. ఆయన విగ్రహాలు చూస్తేనే మీకు అర్థమవుతుంది, మన అందరికీ తోవ చూపిస్తున్నట్టు ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు మీరు చూస్తే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం, అలాగే ఆయన ఆశయాలకు అనుగుణంగా ఎవరైతే ముందుకు నడిపిస్తారో ఈ రాష్ట్రం ఆ రోజు ఎంత సంతోషంగా ఉంది. జగనన్న 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకి అన్నిట్లో సమాన అవకాశాలు ఇచ్చి పేదరికంలో నుంచి వారిని ఎలా బయటికి తీసుకురావడానికి అటు సంక్షేమ పథకాలతో ఇటు అభివృద్ధి కార్యక్రమాలతో అన్ని కూడా కల్పించడం మనం చూస్తున్నాం. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంబేద్కర్ గారిని గౌరవించడం లేదు, ఆయన రచించిన రాజ్యాంగాన్ని కూడా గౌరవించడం లేదు. ఈ రోజు మీరు చూస్తే అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకోకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రాష్ట్రంలో దళితులని ఎలా అవమానిస్తున్నారు, ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలని ఏ విధంగా దాడులు చేసి వారికి ఎటువంటి సంక్షేమాన్ని అందించకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారో మనం అందరం కూడా గమనిస్తున్నాం. మళ్ళీ మనకి మంచి రోజులు రావాలి. ఏదైతే అంబేద్కర్ గారు కోరుకున్నారో సమాజం, వెనుకబడిన వర్గాలన్నీ కూడా అభివృద్ధిలోకి రావాలి అని, అది రావాలి అంటే మళ్ళీ మనం జగనన్నని గెలిపించుకొని అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఆయన కోరుకున్న విధంగా మనం ముందుకు నడవాలని కూడా కోరుకుంటున్నాను. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సత్యమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు ఆమెకు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆ తర్వాత అన్నా లెజినోవా అఖిలాండం వద్దకు చేరుకొని కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. అంతకుముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. తిరుమల శ్రీవారి దర్శనాలకు సంబంధించి దళారులను నియంత్రించామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. టీటీడీలో ఇటీవలి పరిణామాలపై ఈవో శ్యామలరావు సోమవారం వివరణ ఇచ్చారు. తిరుమలలో వ్యవస్థలు దెబ్బతిన్నాయని, అపవిత్రమైన కార్యక్రమాలు జరుగుతున్నాయని గతంలో సీఎం చంద్రబాబు తమ దృష్టికి తెచ్చారని ఈవో శ్యామలరావు తెలిపారు. భక్తుల సూచనల మేరకు టీటీడీలోని అన్ని వ్యవస్థలను క్రమబద్ధీకరించే దిశగా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈవో కింద ఛార్జ్ తీసుకునే ముందు ముఖ్యమంత్రి గారిని
మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు కొన్ని విషయాలు చెప్పారు. ఏమిటంటే టీటీడీలో వ్యవస్థలన్నీ కూడా పాడైపోయాయి, దెబ్బతిన్నాయి, ఎన్నో అపవిత్రమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా ప్రక్షాళన చేసి తిరుమల క్షేత్రం యొక్క పవిత్రతని కాపాడాలని స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. వీటిలో ఎన్నో విషయాలు మీతో పాలు పంచుకున్నాము. ఆ తర్వాత ఏమేం ప్రక్షాళన చేస్తున్నాం అనేది కూడా మీతో పాలు పంచుకున్నాం. ప్రజలందరికీ తెలుసు, మీడియా అందరికీ తెలుసు. మీరందరూ కూడా చాలా సందర్భాల్లో ఏమేమి అపవిత్ర కార్యక్రమాలు జరుగుతున్నాయని మీరు కూడా తెలియపరిచారు. దాని ప్రకారం మేము కూడా చర్యలు తీసుకుంటూ వచ్చాం. వీటిల్లో గత 10 నెలలుగా సంస్కరణలు ఈ ప్రక్షాళన దిశగా ఎన్నో చేయడం జరిగింది. వాటిల్లో కొన్ని సాధారణ భక్తులకు క్యూ లైన్లో ఉన్నప్పుడు వేచి ఉండేటప్పుడు స్వామివారిని దర్శించుకోవడానికి వెయిటింగ్ అనేది తప్పనిసరి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో మనం వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. వారు చాలా ఇబ్బందులు పడేవారు. నేను మొదటి రోజు వెళ్ళి చూసినప్పుడు కానీ వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ, ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిన ఫీడ్బ్యాక్ కానీ, ఇవన్నీ ఇక్కడ చూసి భక్తులకు సరిగ్గా అన్నప్రసాదాలను ఇవ్వకపోవడం, చిన్నపిల్లలకి పాలు ఇవ్వకపోవడం, అలాగే అక్కడ పరిశుభ్రత సరిగ్గా లేకపోవడం, పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవడం, టాయిలెట్ వ్యవస్థ లేకపోవడం, ఇవన్నీ కూడా ఎన్నో ఇబ్బందులు పడేవారు. 2019లో వైసీపీకి అత్యధిక మెజారిటీ ఇచ్చిన జానపాడు గ్రామం రుణం తీర్చుకునేందుకు సుమారు 50 కోట్లతో బ్రిడ్జి మంజూరు చేయించినట్లు గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలిపారు. పిడుగురాళ్లలో సోమవారం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క అంగుళం కూడా పనులు చేయటం లేదని ఆరోపించారు. వెంటనే కలెక్టర్ సమీక్షించి ఎక్కడ పనులు నిలిచిపోయాయో తెలుసుకుని కాంట్రాక్టర్పై ఒత్తిడి తీసుకువచ్చి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పట్టణ సమస్య పరిష్కరించాలని, మరీ ముఖ్యంగా 2019లో గురజాల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి అత్యధిక మెజారిటీ ఇచ్చిన జానపాడు గ్రామ ప్రజల రుణం తీర్చుకోవాలని సుమారు 50 కోట్లతో ఆర్ఓబి బ్రిడ్జు పిడుగురాళ్ళు ఏదైతే రైల్వే గేట్ ఉందో అక్కడ బ్రిడ్జి శాంక్షన్ చేయడం జరిగింది. ఆ బ్రిడ్జి పూర్తయితే కేవలం పిడుగురాళ్ల పట్టణంలోని ట్రాఫిక్ సమస్య తీర్చడమే కాదు, జానపాడు గ్రామం ఒక పట్టణంగా తయారవుతుంది. ఏదైతే అక్కడ సెంటు 5, 10, 15 లక్షలుందో అది 30, 40 లక్షలు అవుతుంది. ఎకరం 50 లక్షల కోట్ల రూపాయలు, 2 కోట్లున్న ఎకరం 4-5 కోట్లు అవుతుంది. అక్కడ ప్రజలకి అనేక కాలనీలు ఏర్పడతాయి. ఈరోజు చూస్తున్నాం, ఒక ఆక్స్ఫర్డ్ వస్తేనే ఆ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందింది. అటువంటి ఆక్స్ఫర్డ్లు కొన్ని వందలు వస్తాయని ఆ బ్రిడ్జి శాంక్షన్ చేయించాం. ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రపోజల్స్ పోతుంటే 30-32 ప్రపోజల్స్ పోతే ఎక్కడో 27-28లో అంకెలో ఉండేది ఆ బ్రిడ్జ్ లిస్ట్ నెంబర్. కానీ కృష్ణబాబు గారిని పట్టుకొని దాన్ని 5కో 6కో తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం కేవలం ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాలున్న ఆంధ్ర రాష్ట్రంలో 6-7 బ్రిడ్జిలు శాంక్షన్ చేస్తే మనకి గురజాల నియోజకవర్గానికి, పిడుగురాళ్ల పట్టణానికి, జానపాడు గ్రామానికి 50 కోట్ల రూపాయలు పూర్తి గ్రాంట్. ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టకుండా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరించేటట్టు శాంక్షన్ చేశారు. 2 సంవత్సరాల క్రితం టెండర్లు అయిపోయినాయి, పనులు మొదలైనాయి, రోడ్డు విస్తరణ చేశాం, అక్కడున్న కరెంటు స్తంభాలు చేశాం. కానీ సంవత్సరం నుంచి, కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అంగుళం కూడా ముందుకు జరగట్లేదు పనులు. ఈ పాటికి బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే దాదాపు 70-80% పనులు పూర్తి చేసేవాడిని. బైపాస్ లో ఎలాగైతే ఒక లైన్ లో ట్రాఫిక్ అందుబాటులో తీసుకొచ్చానో అలా జరిగి ఉండేది. చిన్నగా వచ్చే సంవత్సరం కల్లా పూర్తయ్యేది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర లేవమంటున్నాం. కలెక్టర్ గారిని సమీక్ష పెట్టి ఎందుకు ఆగుతున్నాయి పనులు, ఎక్కడ ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కాంట్రాక్టర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే పనులు మొదలుపెట్టి 1-2 సంవత్సరాల్లో ఆ బ్రిడ్జ్ అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా డిమాండ్ చేస్తారు.
జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎస్సీపేటలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జయంతి వేడుకలను సోమవారం ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నేడు అంబేద్కర్ ఎంతో మందికి ఆదర్శమని తెలిపారు. రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించి తీరాల్సిందేనన్నారు. ప్రతి మానవుడు సాధికారత సాధించడం వల్లనే దేశం అభివృద్ధి చెందుతని నమ్మిన ఒక మహనీయుడు భారతరత్న డాక్టర్ శ్రీ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు దేశమే కాదు ప్రపంచంలో కూడా ఈ యొక్క జయంతిని జరుపుకుంటున్నారు. మరి అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే ఒక రోజు కాదు, ఒక వారం కాదు, మరి ఎన్ని నెలలు కూడా చెప్పుకుంటూ పోతా ఉంటాం. మరి ఆయన బడుగు బలహీన వర్గాలకి, అంగాల వర్గాలకి వారి గురించి ఎంత మరి కష్టపడ్డారో, వారి హక్కుల గురించి ఎంత ఇచ్చేసారో పోరాటం చేస్తే అంతా కూడా తెలుసు. మొట్టమొదటి భారతదేశ న్యాయశాఖ మంత్రి మరి బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ అది రాసింది కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప పార్లమెంటేరియన్. అలాగే బడుగు బలహీన వర్గాలు వారి హక్కుల గురించి కానివ్వండి, లేకపోతే రాజకీయ రావడం విషయంలో కానివ్వండి, అలాంటి వాళ్ళు రాజకీయాలకు వచ్చి మరి గల్లం ఇప్పుడు మాట్లాడుతున్నారంటే తప్పకుండా మరి బిఆర్ అంబేద్కర్ గారు, అలాగే బాబు జగజీవన్ గారు వారు పెట్టిన మరి భిక్షే, అలాగే వారు చూపించిన మరి దారి. మరి ఈ జయంతి సందర్భంగా నేను అందరూ కూడా ఒకటే చెప్తున్నాను, అంబేద్కర్ గారి నుండి, బాబు జగజీవన్ గారి నుండి వారు ఏవైతే మంచి పనులు చేసి మనల్ని ఈ రోజున ఒక స్థితిలో పెట్టారో అలాంటివి మంచి పనులు చేసుకుంటూ మనం ముందుకెళ్తూ ప్రతి ఫీల్డ్లో కూడా మంచి పేరు తీసుకునే విధంగా అందరం కూడా మరి కృషి చేయాలి, కష్టపడాలి. అలాగే రాబోయే తరం కూడా వారి గురించి చెప్పి మరి వారిని కూడా మోటివేట్ చేసి మంచి స్థాయిలో ఉండేలాగా మనం కృషి చేయాలి. మరి ఈ రోజున ఇక్కడ జంగారెడ్డి టౌన్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసినటువంటి మా యొక్క దళిత సోదరులకి, అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ఇక్కడ వచ్చినటువంటి మీడియాలకి అందరూ కూడా ధన్యవాదాలు చేస్తూ తెలుస్తున్నాను. మార్చి 24వ తేదీన పాస్టర్ ప్రవీణ్ కుమార్కు ప్రమాదం జరిగి మృతి చెందారని, ఈ ఘటనపై ఎన్నో అనుమానాలు ఉన్న నేపథ్యంలో ప్రత్యేక దృష్టి సారించామని, ఆధునూతన టెక్నాలజీతో ఈ కేసును దర్యాప్తు చేశామని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ దారి పొడవునా సీసీ కెమెరాల్లో పాస్టర్ ప్రవీణ్ కుమార్ ప్రయాణాన్ని పరిశీలించామని, పలు లిక్కర్ షాపుల వద్ద ఆగి మద్యం కొనుగోలు చేసినట్లు గుర్తించామని, ప్రవీణ్ కుమార్ ట్రావెల్ చేస్తుంటే ఫోన్లో చాలామందితో మాట్లాడారని తెలిపారు. ఆయన స్నేహితులు, కుటుంబ సభ్యులతో కూడా మేము మాట్లాడి వివరాలు తెలుసుకున్నామని, అవన్నీ సాధారణ కాల్స్ మాత్రమేనని నిర్ధారణ జరిగిందని అన్నారు. బుల్లెట్తో పాటు వెళ్లిన 4 కార్లను కూడా పరిశీలించామని, యూపీఐ పేమెంట్స్, ఫోన్ కాల్ లిస్టు, ఇతర వివరాలు కూడా అడిగి తెలుసుకున్నామని వివరించారు. ఇది మర్డర్ అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారందరికీ నోటీసులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇక్కడ చూడండి, వారి వెహికల్ మీద లగేజ్ కూడా చూడండి రైట్ సైడ్కి టిల్ట్ అయిపోయి ఉంది. అంటే అప్పటికే 2-3 సార్లు పడిపోవడము, వారు సరి చేసుకోవడం వల్ల ఒకవైపుకి కొట్టిన పనిచేసే అబ్బాయి క్లియర్గా వారి ఫీచర్స్ని, వారి కండిషన్ని వారు క్లోజ్గా అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేసి వారు చెప్పారు మనకి ఏ విధంగా జరిగింది, వారి కండిషన్ ఏంటని మనకు వారు చెప్పారు. మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు వారి కండిషన్ ఇక్కడ ఎలా ఉందని చెప్పేసి. కొంచెం బ్యాక్ రమ్మా, కొంచెం బ్యాక్ రా. అది కాదు వచ్చారు. డాక్టర్ గారు మాకు చెప్పడం ఏంటంటే ఇన్స్టెంట్గా డెత్ జరిగిందని చెప్పారు. అది వారు హై స్పీడ్లో వెహికల్ వస్తున్నారు, వారు అక్కడ జారిపడ్డము, ఆ బాడీ స్పీడ్గా వెళ్ళేసి అక్కడ స్టేషనరీ ఆబ్జెక్ట్ తగలడము, దానివల్ల హెడ్కి ఇంజరీ కావడము, ఇన్స్టెంట్గా చనిపోయారని డాక్టర్ గారు ఒపీనియన్లో మాకు చెప్పారు. ఇవన్నీ రెడీమేడ్ బాటిల్స్ అండి. అంటే అప్రాక్సిమేట్గా
ఉంటుంది. 950 950 రూపీస్ కొన్నారు. బ్రాండ్స్ బుడ్వైజర్ మ్యాగ్నమ్ బీర్స్ 2, బకాడి జిన్, జైసాల్మర్ జిన్ ఒకటి కొన్నారు. ఎక్కడ? సవేరా లిక్కర్ మార్ట్లో కొన్నారండి. దెన్ శ్రీ ఆదిత్య వైన్స్ కోదాడలో బుడ్వైజర్ మ్యాగ్నమ్ బీర్స్ 2, రాయల్ ఛాలెంజ్ విస్కీ ఒకటి తీసుకున్నారు. నెక్స్ట్ నిపుణ్ టానిక్ వైన్స్లో బకాడి. ఉన్నత విద్యా అవకాశాల కోసం విద్యార్థులకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు 14న శ్రీ వెంకటేశ్వర ఆనం కళాశాల కేంద్రంలో రాష్ట్ర స్థాయి విద్యా సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు రామ్ కుమార్ రామ్దేవ్ పూర్తి ఉచితంగానే ఈ అవగాహన సదస్సు జరుగుతుందని, ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేయడానికి ఇది అద్భుతమైన అవకాశమని అన్నారు. ఆ రోజు ఉదయం 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు మధ్యాహ్నం నుంచి డిగ్రీ, పీజీ స్థాయి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ శిక్షణ ఎలా ఉంటుంది, మహానగరాలకు వెళ్ళి చదవాలనుకునే వారు ఏ యూనివర్సిటీలో సీట్ తీసుకోవాలి అనేది స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు. మరో నిర్వాహకుడు తేజ మాట్లాడుతూ సుమారు 50 యూనివర్సిటీలను ఈ సదస్సుకు తీసుకువస్తున్నామని, వాటిలో 25 విదేశీ యూనివర్సిటీలు కూడా ఉన్నాయని చెప్పారు. అలాగే మీకు సంబంధించిన కూడా మీ నెట్వర్క్స్లో చాలామంది పిల్లలు ఉంటారండి. వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయగలిగితే వాళ్ళు ఇప్పుడు ఏప్రిల్ 14వ తారీఖున మనం ఆనం కళాకేంద్రంలో ఎడెక్స్ సమ్మిట్ అని ఒక ఎడ్యుకేషనల్ సమ్మిట్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేస్తున్నామండి. దీంట్లో ఏంటంటే మనకి ఐఐటీస్ అవ్వచ్చు, డిఆర్డిఓ అవ్వచ్చు, లేదా ఐఏఎస్ వెల్ నోన్ కోచ్లు వీళ్ళందరినీ స్పీకర్స్ కింద తీసుకొచ్చి 8 రకాల విషయాల మీద సెమినార్స్ కానీ వర్క్షాప్స్ కానీ కండక్ట్ చేస్తున్నాం. దీంట్లో ఏంటంటే మార్నింగ్ సెషన్ అంతా మనం ఈ స్కూల్ పిల్లల కోసం అంటే 8th గ్రేడ్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మనం ఫోకస్ పెట్టామండి. అలాగే మధ్యాహ్నం అంతా కూడా ఇంటర్మీడియట్ అంటే బైపీసీలో మెడికల్ కెరీర్ వెళ్దాం అనుకున్న వాళ్ళకి, అలాగే గ్రాడ్యుయేట్స్, డిగ్రీ చదువుతున్న వాళ్ళకి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్లో కూడా మనకి వేరే యూనివర్సిటీకి వెళ్దాం అనుకున్న వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ మనం మధ్యాహ్నం పెట్టామండి. సో దీంతోపాటు మనకి ఎడ్యుకేషనల్ ఫెయిర్, గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ రన్ చేస్తున్నాం. ఈ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్లో ఏమవుతుందంటే దగ్గర ఒక 56 కంట్రీస్ నుంచి, డిఫరెంట్ కంట్రీస్ నుంచి 6 కంట్రీస్ నుంచి 50 యూనివర్సిటీస్ దాకా వస్తున్నాయి. వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. అలాగే 20+ నేషనల్ యూనివర్సిటీస్ వస్తున్నాయి. వీళ్ళు కూడా ఏంటంటే అక్కడికక్కడ ఎవరైనా స్టూడెంట్స్ వాళ్ళకి నచ్చి దీని మీద ఆల్రెడీ వాళ్ళకు ఒక అవగాహన ఉంటే అక్కడికక్కడ స్పాట్ అడ్మిషన్ చేసుకునే అవకాశం ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే తల్లిదండ్రులకి చాలా శ్రమ, అలాగే సమయం, మనీ కూడా సేవ్ అవుతుంది. ఎందుకంటే అది చాలా రీసెర్చ్ చేసి పని మనం ఆ రోజున గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్కి వస్తే ఒక అరగంటలో వాళ్ళు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుని వాళ్ళ పిల్లలకి ఏదైతే సరైన ఇన్ఫర్మేషన్, సరైన డెసిషన్ తీసుకుంటారు. సో దాంతోపాటు అక్కడికి వచ్చి స్పెషలిస్ట్ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక తర్వాత వీళ్ళకి సంబంధించిన స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ స్పీకర్స్తో వాళ్ళు మాట్లాడే అవకాశం కలిగిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.